అలా పిలవద్దని అమ్మ చెప్పింది కదా. ఆ రాక్షసి చచ్చాకే నాన్న అని పిలుద్దాం. మసాజ్ చేయించుకొని రెడీగా ఉంటాను. ఓకే, ఆఫీస్లో దిగి బండి పంపిస్తాను. సార్ వీళ్ళు చూడండి. చూసారా చూసారా ఐస్ క్రీమ్ తో ఎలా కొట్టారో. ఎందుకురా కొట్టారు? మా ఇష్టం. చూడండి వాళ్ళ పొగరు. అరెస్ట్ చేసి 6 నెలలు లోపల పడేయండి. అంత దాకా ఎందుకులేండి. రే, చేసిన తప్పుకు చెవులు పట్టుకొని గుంజీలు తేండి. మేము తీయం. మేమేం తప్పు చేయలేదు. తీస్తారా, జైల్లో పెట్టమంటారా? కమాన్. అది చాలు చాలు. మరోసారి ఇలాంటి పని చేస్తే ఊరుకోను. బిహేవ్ యువర్ సెల్ఫ్స్. వెళ్ళండి. అమ్మా పాలు, అమ్మా పాలు. అమ్మా పాలు కాదయ్యా, అమ్మా నీళ్లను. రాజకీయాల కుళ్ళెంత ఉందో నీ పాలల్లో నీళ్లను ఉన్నాయి. అసలు నిద్ర లేవగానే ముందు మనుషుల్ని మోసం చేసేది ఎవరో తెలుసా? నీ పాలోళ్లే. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మా అమ్మ నోటి కింద పడి పల్లవాడు మరణించాడు. అన్న టెలిఫోన్ వాడు వస్తున్నాడు. ఏమయ్యా, టెలిఫోన్ చెడిపోయిందని రిపోర్ట్ ఇచ్చి ఎన్నాళ్ళైంది? ఇప్పుడు రావడం. సారీ మేడం. లోపల పదా. టెలిఫోన్ వాడు అమ్మ దెబ్బకు మరికొద్ది క్షణాల్లో పోతాడు. చాలా ఏవయ్యా కబుర్లు. రాను రాను మీ డిపార్ట్మెంట్ బాధ్యత లేకుండా పోతుంది. మొన్న చీఫ్ మినిస్టర్ గారికి ఫోన్ చేస్తే చిరంజీవి పలికాడు. సినిమా వాళ్ళు రాజకీయాల్లో దిగుతున్నారని మీ టెలిఫోన్లో కూడా తెలిసిపోయిందా? అన్నా, ఆ పోలీసు వస్తున్నాడు. కమాన్ రారా. నమస్కారం అమ్మా. రండి సార్. నమస్కారం. అమ్మా, వీరు బెంగాల్ కందిపప్పు లాంటి ఎస్ఐ గారు. డ్యూటీలో చిల్లీ చికెన్. మన అవుట్ హౌస్ ఖాళీగా ఉందన్నారు, అందుకని. మీరు డిపార్ట్మెంట్లో చేరి ఎన్నాళ్ళైంది? జస్ట్ 2 years. నాకు పోలీసులంటే పరమాసహ్యం. నాకు చాలా అసహ్యం అండి. అదేమిటి, మీరు పోలీసేగా? బస్సులు నీళ్ళలో పడుతున్నాయని బస్సు ఎక్కడ ఉంటావా? 60 అడుగులు బుద్ధుడే నీళ్ళలో పడ్డాడు, వెదవది ఆర్టీసీ బస్సు ఏమిటి అని అనుకుంటే గానీ మనం బస్సు ఎక్కలేం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అసహించుకుంటే వాట్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ దిస్ కంట్రీ? ఆ పాయింట్తోనే ఈ ఉద్యోగంలో చేరాను. ఓ చూడండి, నేను చాలా స్ట్రిక్ట్. అద్దెకొచ్చే వాళ్ళకి కొన్ని కండిషన్స్ చెప్పారండి. పంతులు గారు మీ పద్ధతులు, మీ కండిషన్స్ అన్ని చెప్పారు. సరే, అయితే మంచి రోజు చూసి వచ్చి చేరండి. 1:36 గుత్తి వంకాయ లాంటి ముహూర్తం. ఆవకాయ జాడీతో, ఆపల చెట్టుతో అప్రాచుడ గృహప్రవేశం చేస్తాం. వస్తామమ్మా. రండి సార్, రండి. అమ్మ పోలీసా, మా అమ్మనే బుట్టలో వేసుకుంటావా? మమ్మల్ని గుంజీళ్ళు తీస్తావా? మా ఇంట్లోనే వచ్చి చేరతావా? రా, రఫ్ ఆడిద్దాం. రే, సామాన్లను దించి లోపల సర్దేసేయండి త్వరగా. ఉతారో జల్దీ ఉతారో, టైం అయిపోతుంది. అరే సాబ్, ముహూర్తానికి లోపల కాలు పెట్టాలి. అరే క్యా సబ్జెక్ట్ ఆవో. అరే ఆగమయ్యా, ఏం దగ్గరనే పరిగెత్తడమే. దీనికి ఒక శాస్త్రము సంప్రదాయం పాడు ఉన్నాయి. తప్పుకో అక్కడ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. అరే లేరా.
లే 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 కూర్చో. పడుకోరా. సరిగ్గా నిలబడు. ఎవరా బాబు? కూర్చో. అయ్యా, నాకేదో అనుమానంగా ఉంది. అమ్మో అమ్మో, ఇది దయ్యాల కొంపే. శాస్త్ర ప్రకారం ఏదో ఒకటి చేయాల్సిందే. ఒరేయ్, ఆ లైట్లు వేయండి రా. అమ్మో, నా అప్పుడు పగిలింది. అమ్మో థ్యాంక్ యూ సార్. అమ్మ పిల్లలు ఆగండి. పిల్లలు మా పిల్లలు ఏమైనా అల్లరి చేశారా? పిల్లల వీళ్ళు పొయ్యిలో మిరపకాయలు. పంతులు అయ్యా, మిరపకాయలు ఏమిటి? అది దిష్టి కోసం తీసుకొస్తే లట్టుకుని మింగాడు. ఫ్రీగా దొరికితే మీ పోలీసు వాళ్ళు ఫినాయిల్ కూడా తాగేస్తారు. ఈ రంగులేమిటి? ఆ, రంగులతో ఇంట్లోకి వస్తే జీవితం అంతా రంగులమయంగా ఉంటుందని పంతులు గారు చెప్పారు. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. మిమ్మల్ని చూసి మా పిల్లలు కూడా పాడైపోతారు. లోపల పదండి. పిల్లలు పాడవుతారట. నా అప్పడం పగల. సార్, ఆ కిష్కింద మొక్క గురించి వాళ్ళ అమ్మగారికి రిపోర్ట్ చేయకుండా ఎందుకు సార్ అడ్డం పడ్డారు? రిపోర్ట్ చేశానయ్యా, ఏమవుతుంది? వాళ్ళని పచ్చడి దంచినట్లు దంచేది సార్. అప్పుడు ఆ పిల్ల ఏం చేస్తారు? వాళ్ళ 6:30 స్థితిలో ఏడ్చేవాడు సార్. అదే నాకు నచ్చదే. సార్ పూసే పూలన్నా నవ్వే పిల్లలన్నా నాకు చాలా ఇష్టం. సార్ నువ్వు మా చేత గుంజులు తీయించావు, అందుకే మిమ్మల్ని రంగుల్లో ముంచావు. దెబ్బకు దెబ్బ సరే అయిపోయింది. ఐఎమ్ బన్నీ. ఐఎమ్ ముని. ఐఎమ్ నన్ని. ఐఎమ్ పుచ్చా పిచ్చే శాస్త్రి. ఈ రోజు నుంచి అందరం ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ us are friends. Yeah.